హలో బ్యూటిఫుల్ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఏ అడవిలోకి వచ్చేసాను అనుకుంటున్నారా? ఇది అడవైతే కాదండి. మాకున్న ఒక చిన్న మామిడి తోట. ఈ తోటంతా మాదే అనుకున్నారు కానీ మొత్తం మాది కాదు. ఊర్లో అందరిది. అందులో మాకు కూడా ఉందనమాట. అండ్ మీకు కాయలు కనిపిస్తున్నాయో లేదో జూమ్ చేశాను. అక్కడక్కడ పైన మాత్రమే ఉన్నాయి. కాయడం అయితే ఫుల్‌గా కాసాయి. కాకపోతే మధ్యలో వర్షాలు, గాలులు ఎక్కువ అవడంతో కాయలన్నీ రాలిపోయాయి. ఇంకా మిగిలిన వాటికే మనం అర్హులం అనమాట. ఇదైతే మా ఇంటి వెనకతలో ఉన్న చెట్లు. మనం తినేసి పడేసిన టెంకులైతే ఇలా మొక్కల్లా పుట్టేసి ఇప్పుడు మంచిగా ఫ్రూట్స్ అయితే ఇచ్చేస్తున్నాయి. అండ్ మా ఇంటి వెనకాలైతే ఒక పెద్ద చెరువు కూడా ఉంటుందండి. చాలా బావుంటుంది. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇక్కడ కూడా ఒక అడవిలాగే అనిపిస్తదనమాట చెరువు ఉండడం వలన. అండ్ కాయలు ఎప్పుడు మనం తీసుకున్నా కూడా ఇలా కర్రకి ఒక ఉట్టిలా కట్టి తీసుకోవాలి. అప్పుడే మనకి ఆ ఉట్టిలో కాయ పడేటట్టు చూసుకోవాలి. లేకపోతే కాయకి ఏమైనా కింద పడి డ్యామేజ్ అయితే ఆ ప్లేస్‌లో కుళ్ళిపోతుందనమాట. దెబ్బలు తగలకుండా కాయలైతే తీసేసుకోవాలి. అప్పుడే మంచిగా పండుతాయి అవి. అండ్ ఈ సంవత్సరం అయితే మాకు పర్వాలేదు. ఈ మాత్రమైనా వచ్చినాయి. ఇవి మా రిలేటివ్స్‌కి మాకు సరిపోతాయి. అన్నీ ఉండుంటే ఎక్కువయ్యేవన్నమాట. అండ్ ఇవేవి కెమికల్స్ కానీ ఏమీ స్ప్రే చేయలేదు కాబట్టి చాలా బావుంటాయి టేస్ట్. అంత ప్యూర్ ఆర్గానిక్ కదా! ఓకే మరి ఉంటాను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.